వారి రిపోర్ట్లో ప్రధానంగా ఏ జిల్లా ఎవరికి కలిసి వస్తుంది, ఏ జిల్లాలో ఎవరికి ఆధిక్యత కనిపిస్తోంది, జిల్లాల వారీగా పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల్లో ప్రభావితం చేసేటటువంటి అంశాలేంటి, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత 10 టీవీ రిపోర్ట్ ఇస్తోంది. మీరు ఇప్పటి వరకు చూశారు శ్రీకాకుళం జిల్లా రిపోర్ట్ ఏంటో చూశారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులేంటో మీరు చూశారు. రైట్, శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. విజయనగరం, విశాఖపట్నంకు వచ్చేటప్పటికి ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత కనిపించింది. ఇక ఈస్ట్ వెస్ట్ వచ్చేటప్పటికి పోటాపోటీగా పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన ప్రభావం కూడా కనిపించింది. కృష్ణా జిల్లాలో టీడీపీకి ఆధిక్యత కనిపించింది. ఇక గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా మారింది. రైట్, ఇక మనం ప్రకాశం జిల్లాకు వెళదాం. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం మనం. రైట్, ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈశ్వర్ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా అభ్యర్థుల విషయంలో పనిచేస్తున్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. రైట్, చీరాల మొత్తం ప్రకాశం జిల్లాలోనే అత్యంత హాటెస్ట్ సీటు చీరాల. ఎందుకంటే కరణం బలరాం పోటీ చేస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గం మారి ఆమంచి కృష్ణమోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. ఈశ్వర్, రైట్, ముందుగా కరణం బలరాంకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మాస్ లీడర్ గా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. యాదవ సామాజిక వర్గం మద్దతుపై నమ్మకం పెట్టుకున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్తి నేతలకు వల వేశారు. ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్, ఇక వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. లోకల్ బ్రాండ్ అంటూ విస్తృత ప్రచారం. స్వతహాగా 35 నుంచి 40 వేల ఓటు బ్యాంక్ కలిగి ఉండడం. దళితులు, కాపు, పద్మశాలి సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోవటం. ఈశ్వర్, రైట్, చీరాల నుంచి మనం గిద్దలూరు నియోజకవర్గానికి వెళదాం. గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు, అక్కడ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలేంటి? ముందుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు. అశోక్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అశోక్ రెడ్డికి సంబంధించినటువంటి సానుకూల అంశాలు. రైట్, అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిద్దలూరు ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. టీడీపీ కేడర్ బలంగా ఉండడం, గ్రామ స్థాయిలో జరిగిన అభివృద్ధి, సొంత నియోజకవర్గం అండదండలు. ఈశ్వర్, రైట్, ఇక అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నా రాంబాబుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు. మాస్ లీడర్ గా ఫాలోయింగ్, బలిజ, మైనారిటీ, దళిత సామాజిక వర్గాల మద్దతు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం ఎర్రగొండ్లపాలెం. ఎర్రగొండ్లపాలెంలో అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం. అజితారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి రంగంలో ఉన్నారు. ఈశ్వర్, రైట్, అజితారావుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు స్క్రీన్ పైన చూద్దాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీలో వర్గపోరును అధిగమించడం, స్థానికంగా సిద్ధా రాఘవరావు సహకారం లభించడం ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అనుకూల అంశాలు. ఎస్సీ సామాజిక వర్గం మద్దతు ఉండడం, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీలోకి రావడం, ప్రజలకు అందుబాటులో ఉండడం. ఈశ్వర్, రైట్, కనిగిరి నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నుంచి కనిగిరి నియోజకవర్గానికి మనం వెళదాం. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, అలాగే ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు, ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచిస్తున్నటువంటి, ప్రధానంగా తీసుకుంటున్నటువంటి అంశాలు. టీడీపీ నుంచి ఉగ్ర నరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. మధుసూదన యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కనిగిరి. అనుకూల అంశాలు ఒకసారి చూద్దాం. సొంత వర్గం నుంచి పూర్తిగా సహకారం, సొంత ఖర్చులతో పేదలకు సాయం చేయడం, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం. ఈశ్వర్, రైట్, ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మధుసూదన యాదవ్ ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలు, సొంత సామాజిక వర్గం నుంచి సహకారం, సొంత నిధులతో తాగునీటి సమస్యను తీర్చారనేటటువంటి అభిమానం, నవరత్నాలు, జగన్ చరిష్మా, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక మార్కాపురంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు, బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలంటే ఒకసారి చూద్దాం. కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కేపీ నాగార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఈశ్వర్, రైట్, నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి సానుకూల అంశాలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయటం, పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామనే వాగ్దానం ఇవ్వటం, ఖర్చుకు వెనుకాడకపోవటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు. కేపీ కొండారెడ్డి చరిష్మా కలిసి వచ్చే ఛాన్స్. రెడ్డి సామాజిక వర్గం నుంచి పూర్తిస్థాయి మద్దతు. టీడీపీ అసంతృప్తి నేతలను పార్టీలోకి ఆహ్వానించడం. ఈశ్వర్, ఎస్, మార్కాపురం నుంచి మనం ఇప్పుడు దర్శి నియోజకవర్గానికి వెళదాం. సతీష్, దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఏ రకంగా ఉంది? కదిరి బాబురావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. కదిరి బాబురావు నియోజకవర్గం మారారు. ఇక్కడ ఆయనకున్న అనుకూల అంశాలు. టీడీపీ కేడర్ బలంగా ఉండడం,
అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లడం, కాపు కమ్మ సామాజిక వర్గం మద్దతు లభించడం. ఈశ్వర్. రైట్, ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వద్దాం. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్కు సంబంధించినటువంటి సానుకూల అంశాలు. రెడ్డి సామాజిక వర్గం మద్దతు, ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లోకి తీసుకెళ్లడం, నవరత్నాలలో ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, ఇక జిల్లా కేంద్రం ఒంగోలులో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ప్రధానంగా అభ్యర్థులు ఎవరు, ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలంటే ఒకసారి చూద్దాం. దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈశ్వర్. దామచర్ల జనార్దన్కి సంబంధించినటువంటి సానుకూల అంశాలు, ఒంగోలు పట్టణ రూపురేఖలు మార్చారనే ప్రచారం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద పేదలకు ఇళ్లు, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బలంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, పోల్ మేనేజ్మెంట్లో దిట్ట, గ్రామ స్థాయిలో నవరత్నాలను ప్రచారం చేయడం. ఈశ్వర్. ఇక మనం కొండేపి నియోజకవర్గానికి వెళుతున్నాం సతీష్. కొండేపిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, అక్కడ పనిచేస్తున్నటువంటి బలమైనటువంటి అంశాలు. బాల వీరాంజనేయ స్వామి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎం వెంకయ్య వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. రైట్, బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కొండపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చేయడం, బలమైన టీడీపీ కేడర్ అనుకూల అంశాలుగా కనిపిస్తున్న ఈశ్వర్. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వెంకయ్యకి సంబంధించినటువంటి అంశాలు. కమ్మ సామాజిక వర్గం మద్దతు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ అసంతృప్త నేతలకు గాలం వేయటం, ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, మరో నియోజకవర్గం కందుకూరులో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో చూద్దాం. పోతుల రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి, మాజీ మంత్రి మహిదర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. ఈశ్వర్. పోతుల రామారావుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు, రామాయపట్నం పోర్టు పేపర్ మిల్లు తెరిపించేందుకు అడుగులు పడటం, పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహిదర్ రెడ్డి, ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు, దళితుల్లో వైసీపీపై ఉన్న అభిమానం, రాజకీయ వ్యూహాల అమల్లో దిట్ట, ప్రత్యర్థులను మిత్రులుగా చేసుకోవటం. ఈశ్వర్. ఇప్పుడు మనం వెళ్తున్నాము అద్దంకి నియోజకవర్గానికి. అద్దంకి నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అద్దంకిలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ బరిలో ఉన్నారు. చెంచు గరటయ్య వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక రవికుమార్కి సంబంధించి బలంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, గ్రామ స్థాయిలో పట్టుండడం, హ్యాట్రిక్ విజయాలతో ముందంజలో ఉండడం. ఈశ్వర్. రైట్, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్న చెంచు గరటయ్యకి సంబంధించినటువంటి సానుకూల అంశాలు. పోల్ మేనేజ్మెంట్లో ఆయన దిట్ట, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. సొంత సామాజిక వర్గం నేతలను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇవన్నీ ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక ప్రకాశం జిల్లాలో మరో నియోజకవర్గం సంతనూతలపాడులో అభ్యర్థులు ఎవరు, వారికి ఉన్న అనుకూల అంశాలంటే ఒకసారి చూద్దాం. విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఈశ్వర్. విజయ్ కుమార్ కు సంబంధించినటువంటి సానుకూల అంశాలు, ఎస్సీ సామాజిక వర్గం మద్దతు, దళితవాడల్లో చేసినటువంటి అభివృద్ధిపై ప్రచారం, అలాగే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బలంగా ప్రజల్లో పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. చీమకుర్తి, నాగులుప్పలపాడు మండలాలపై పూర్తి పట్టు సాధించడం, నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడం, టీడీపీ అసంతృప్తి నేతలకు వలవేయడం. ఈశ్వర్. రైట్, మరో నియోజకవర్గానికి మనం వెళదాం సతీష్. ఇప్పుడు మనం వెళుతున్నాం పరుచూరు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులను అయ్యో చూద్దాము. ఏలూరు సాంబశివరావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా ఏలూరు సాంబశివరావుకు సంబంధించి. రైట్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు సంబంధించి ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం. ఈశ్వర్. రైట్, ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు, కాపు ఓట్ బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడం, గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి, పోల్ మేనేజ్మెంట్లో పట్టు కలిగి ఉండటం, ఇవన్నీ ఆయనకున్నటువంటి సానుకూల అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్, మనం ఇప్పటి వరకు చూసాం 12 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాకు సంబంధించి. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు, వారి బలాబలాలు, అక్కడ ప్రభావితం చేసేటటువంటి అంశాలు, ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి ప్రధానమైన అంశాలు వేటిని పరిగణలోనికి తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్, అన్ని నియోజకవర్గాల రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఓవరాల్ గా ముఖ చిత్రం ఏ రకంగా కనిపిస్తోంది? రైట్, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా రాజకీయ ముఖ చిత్రం, ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసాం ఇప్పటి వరకు, అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తీసుకుంటే ప్రధానంగా
అటు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీల మధ్య నువ్వా నేనా అన్న పోటీ నెలకొని ఉంది. విజయనగరం విశాఖపట్నంలో టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటాపోటీ వాతావరణం ఉంది. అలాగే జనసేన ప్రభావం కూడా రెండు జిల్లాల్లో కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. 10 టీవీ సేకరించిన గ్రౌండ్ రిపోర్ట్ బట్టి. ఈశ్వర్. ఎస్, తప్పకుండా మనం అన్ని జిల్లాల రిపోర్ట్లు 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చేరుకున్నాం. సతీష్, ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న పోటీ కాస్త ప్రకాశం జిల్లాలో వైసీపీకి మొగ్గు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది.